హలో ఎవ్రీవన్, నేను ప్రేమ అండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఒక గుడ్ న్యూస్ అండి. ఈ ఫ్లేమ్ వైన్ అంటే మీ అందరికి చాలా ఇష్టం కదండి. అందుకనే నేను ప్రూనింగ్ చేశాను అనమాట. చాలా స్టెమ్స్ ఉన్నాయి. ఒక 100 మెంబర్స్కి ఇద్దామని అనుకుంటున్నాను. స్టెమ్స్ గివ్ అవే అనమాట. ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఈ వీడియో తప్పకుండా చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టెమ్స్ కటింగ్స్ కూడా తీసుకోండి. ఈ చక్కటి ఫ్లేమ్ వైన్ క్రీపర్ మా ఇంట్లోనే కాకుండా మీ ఇంట్లో కూడా పెరగాలని కోరుకుంటున్నానండి. ఈ స్టెమ్ కటింగ్స్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టడానికి వీలు కాదండి. వాటర్లో వేసి ఉంచాను ఇప్పటికైతే. అందుకనే 2 డేస్లో ఈ స్టెమ్ కటింగ్స్ అన్నీ నేను అందరికి ఇచ్చేస్తాను. అందుకని మీరు తొందరగా మూవ్ అవ్వండి. కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్కి మాత్రమేనండి ఇది ఈ స్టెమ్ కటింగ్స్. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ అందమైన ఫ్లేమ్ వైన్ క్రీపర్ స్టెమ్స్ మీకు ఎలా అందుతాయి అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఈ ఫ్లేమ్ వైన్ క్రీపర్ హెవీ గ్రోత్ రావడం వల్ల కింద వెజిటబుల్ ప్లాంట్స్కి అంతగా ఎండ తగలకపోవడం వల్ల ప్రూన్ చేయాల్సి వచ్చిందండి. అందుకనే ప్రూన్ చేశాను. ఆ ప్రూన్ చేసిన స్టెమ్ కటింగ్స్ అన్నీ మీకోసం ఇలాగా గివ్ అవే చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇలా చాలా స్టెమ్స్ వచ్చాయండి. ఇవన్నీ కట్ చేశాను. ఒక 3-4 ఇంచెస్ ఉంటే చాలండి, ఆ మొక్క మీకు వచ్చేస్తుంది అనమాట. మీకు ఈ స్టెమ్స్ ఇవ్వడమే కాదండి, వాటిని ఎలా పెట్టుకోవాలి, ఎలాగా చిగురు వచ్చేలా చేయాలన్నది కూడా చూపిస్తానండి ఈ వీడియోలో. ఈ ఫ్లేమ్ వైన్ క్రీపర్ చాలా తొందరగానే వచ్చేస్తాయండి వేర్లు. ఎలా అంటే మీరు పాటింగ్ మిక్స్లో 50% గార్డెన్ సాయిల్, ఇంకా 50% రివర్ శాండ్, ఇసుక ఇది వాడారంటే మాత్రం మీకు తప్పకుండా రూట్స్ చాలా ఈజీగా ఫామ్ అవుతాయండి. 1 మంత్లోనే వచ్చేస్తాయి అన్నమాట. మనము కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. పైన కవర్ చేయాలి కొంచెము స్టెమ్ పెట్టాక. నేను చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో. ఈ ఫ్లేమ్ వైన్ క్రీపరు మీరు నర్సరీలో కొనాలంటే 250-350 అలా ఉంటుందండి. మనం ఇలా స్టెమ్స్తో పెట్టుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది కదండి. ఇలా ఒక స్టెమ్ని తీసుకొని ఆ స్టెమ్కి చివర కొంచెం స్కిన్ని తీసేసేయాలండి. ఇలా నేను చేస్తున్నాను కదండి నైఫ్ తోటి. అలా కొంచెం స్కిన్ పైన తీసేసి పెట్టారంటే మీరు ఒక 2-3 ఇంచెస్ లోపలికి పెట్టారంటే చక్కగా మీకు రూట్స్ ఫామ్ అయిపోతాయండి. చక్కగా ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు వస్తాయండి. ఇలా చేసుకున్న స్టెమ్ కటింగ్ని మనం ఒక 2-3 ఇంచెస్ మట్టిలోకి వెళ్ళేలాగా లోపలికి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలన్నమాట. మనము కంపోస్ట్ అవి అప్పుడే వాడక్కర్లేదండి. జస్ట్ మనకి రూట్స్ ఫామ్ అవడం కోసమే మనము ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. కొంచెం చిగుర్లు వచ్చాక మనం కంపోస్ట్ ఇవ్వచ్చు తర్వాత. ఇప్పటికైతే గార్డెన్ సాయిల్ ఇంకా రివర్ శాండ్ తోటి మనకి రూట్స్ ఈజీగా ఫామ్ అవుతాయండి. కొంచెం కోకోపిట్ కూడా వాడచ్చు, ఎందుకంటే సమ్మర్ కదా, వాటర్ స్టోర్ చేస్తుంది కదా, అందుకని కొంచెం కోకోపిట్ కూడా వాడండి. చక్కగా మీకు రూట్స్ వచ్చేస్తాయి అన్నమాట. స్టెమ్ కటింగ్ పెట్టుకున్నాక ఇలా ఒక కవర్ తీసుకొని పైన ఇలాగా క్లోజ్ చేసినట్టుగా పెట్టాలండి స్టెమ్కి. ఎందుకంటే డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట స్టెమ్. మనకి ఎక్కువ అంటే కొంచెం నీడలో పెట్టాలి మీరు. సెమీ షేడ్లో పెట్టుకొని ఇలా ఒక స్టెమ్కి ఇలాగా ఒక థ్రెడ్ కట్టేసుకొని అలా టైట్గా కట్టేసేసి వదిలేసేయాలండి. అలా చేయడం వల్ల మీకు తొందరగా రూట్స్ ఫామ్ అవుతాయి, ఇంకా స్టెమ్ డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట. ఈ స్టెమ్స్ కావాలి అన్న వాళ్ళు తప్పకుండా వీడియో అంతా చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. మీకు ఈ స్టెమ్స్ ఎలా అందజేస్తాను అన్నది మీకు నేను ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే చెప్తాను. స్టెమ్స్ కావాలి అన్న వాళ్ళు మాత్రం కొంచెం
త్వరగా మూవ్ అయితే బాగుంటుందండి, ఎందుకంటే డ్రై అయిపోతాయి కదా స్టెమ్స్. ఈ స్టెమ్ కటింగ్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే త్వరగానే రీచ్ అవుతాయండి. అదే వేరే ఊరు అయితే మాత్రం కొంచెం కష్టం, చూడాలి. ఈ వీడియోనే కాకుండా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. చాలా గార్డెనింగ్కి సంబంధించిన విషయాలు, ఆర్గానిక్ గార్డెనింగ్ గురించి అన్ని విషయాలు, డిఫరెంట్ ప్లాంట్స్ గురించి చాలా విషయాలు చెప్పాను. తప్పకుండా చూసి కామెంట్స్ పెట్టండి. మున్ముందు ఇంకా ఎన్నో స్టెమ్ కటింగ్స్, ఇంకా సీడ్స్ గివ్ అవే అన్నీ ఇవ్వాలని అనుకుంటున్నానండి. తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.